ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచెను. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వచనం ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. తన కంటి పాప వలె దేవుడు మనల్ని కాపాడుతాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో నేను మిమ్మల్ని అలా కాపాడుతున్నానని కూడా ఒక చోట అంటాడు. అంత మాత్రమే కాకుండా మన కంటి పాప వలె దేవుడు మనల్ని కాపాడుతాడంట. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటున్నాడు. అంటే మిమ్మల్ని ఎవరైనా కీడు చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే కీడు మీకు కాదు, నాకే జరుగుతుందని దాని అర్థం. అంటే మిమ్మల్ని ముట్టడం నన్ను ముట్టినట్టే. సౌలు సంఘాన్ని హింసిస్తూ క్రైస్తవులందరినీ కూడా సంహరిస్తూ మరి ఈ యొక్క క్రైస్తవ్యం అనేది ఉండకూడదని ఉన్మాదంతో రెచ్చిపోతున్న సమయంలో దమస్కు దగ్గర యేసుక్రీస్తు ప్రభువుని అతడు చూస్తాడు. ఆ వెలుగులో ప్రభువుని చూసినప్పుడు, ప్రభువా నువ్వెవరు అని అడిగితే, నీవు హింసిస్తున్న క్రీస్తుని నేను అంటాడు. డైరెక్ట్గా క్రీస్తునేమి సౌలు హింసించలేదు కదా, మరి నన్ను హింసిస్తున్నావు అని ఎందుకన్నాడు అంటే తన బిడ్డలు హింసిస్తుంటే ఆ హింస, ఆ బాధ ఎవరికో తెలుసా? ప్రభుకే. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైనా శ్రమ అనుభవిస్తున్నావా, ఎవరి నుండైనా దేని నుండైనా, నీకంటే ముందుగా నీ శ్రమ అంతా ఆయనే అనుభవిస్తున్నారనమాట. నీకు దెబ్బ తగలక ముందే ఆయనకే అది తగులుతుందనమాట. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు కీడు చేస్తున్నటువంటి వారు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారితో నువ్వు వ్యాజ్యమాడలేకపోవచ్చు, నువ్వు వారిని యుద్ధం ఆడలేకపోవచ్చు, నువ్వు వారిని ఏమీ అనలేకపోవచ్చు, నువ్వు బలహీనురాలు అవి ఉండొచ్చు. అయితే నీ దేవుడు బలహీనుడు కాదు కదా, నీ దేవుడు బలవంతుడు కదా. ఆయన ఎలా ఊరుకుంటాడు? బలవంతుడి మీదకి బలహీనుడు దాడి చేసి గెలవగలడా? కనుక ప్రభు నీ పక్షంగా ఉన్నాడని దాని అర్థం. ప్రభు నీకు సహాయం చేస్తారని దాని అర్థం. ప్రభు నిన్ను విడవడని దాని అర్థం. నీ శత్రువును, నేను బాధించే వాళ్ళని ఆయన చూసుకుంటాడు. ఆయన వాళ్ళకి బుద్ధి చెప్తాడు. కాబట్టి నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను, నేను ఒక్కడనే వేదన అనుభవిస్తాను, ఎప్పుడు బాధపడద్దు. నిన్నెవరైనా ఏమైనా చేయటానికి ముందుకు వస్తున్నారంటే వాళ్ళు డైరెక్ట్ ఎంత సాహసం చేస్తున్నారంటే నీ సృష్టికర్త, నీ తండ్రి, నీ ప్రభు అయిన క్రీస్తుతోటే వాళ్ళు పెట్టుకుంటున్నారు. కాబట్టి దెబ్బతింటారు. కాబట్టి నీ కీడు చేయాలనుకున్న వారు, నీ మీద అసూయ పడుతున్న వాళ్ళు, నీకు హాని తలపెడుతున్న వారు ఏమాత్రం వర్ధిల్లరు. దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్తాడు. దేవుడు వాళ్ళకి గ్రహింపును కలిగిస్తాడు. దేవుడు వారి పక్షంగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఎందరో అలాంటి వాళ్ళు మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డల పక్షంగా దేవుడు ఎంత మేలు చేశాడంటే వారికి ఆయన కనుగుడ్డుగా, వారికి ఆయన తోడుగా ఉండి వారిని శత్రువు ముట్టకుండా తానే అడ్డుకొని వారితో వ్యాజ్యమాడిన సంఘటనలు ఎన్నో మనం చూస్తాం. నీ పక్షంగా కూడా దేవుడు అట్టి కార్యం చేస్తాడు. ఎవరికి భయపడకు, దేనికి భయపడకు, వ్యాధికి భయపడద్దు, సమస్యలకు భయపడద్దు, నీ చుట్టూ ఉన్న అసూయపరులకు భయపడద్దు, నేను ద్వేషించే వాళ్ళకి భయపడద్దు, నీకు కీడు చేసే వాళ్ళకి భయపడద్దు. దేవుడిని పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అన్నావు ప్రభువా. దేవా, మరి అంతగా నువ్వు మమ్మల్ని కేర్ తీసుకుంటున్నావు, అంతగా మీరు మమ్మల్ని శ్రద్ధ వహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ బిడ్డల చుట్టూ నీ కంచె వేసి ప్రతి కీడుల నుండి, అపాయాల నుండి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.